పెట్టుకోవాల్సిందే తప్ప 5 సంవత్సరాలు కాదు కదా 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ 420 పదంలోనే మునిగి తేలుతారు కానీ మా ప్రభుత్వం మాత్రం ఇక్కడనే కూర్చుంటుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష? పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారెంటీలు. అదే గవర్నర్ గారు చెప్పినారు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎద్దేవా చేసినారు అధ్యక్ష. ఆటో డ్రైవర్లతోటి చట్టాపట్టాలు వేసుకొని ఆటోలో ఎక్కిండ్రు. చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత, ప్రజలిచ్చిన తీర్పు ఘనత. 15 కోట్ల అక్క చెల్లెండ్లు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నిన్ననే ఆర్టీసీ ఎండీ గారు ఒక ప్రకటన ఇచ్చిండ్రు. 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కేవలం 62 రోజుల్లో 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి. 14,000 కోట్ల ప్రజాధనం మా ఒక్క గ్యారెంటీ తోటే ఆదా అవుతా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా, ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తర్వాత మేమేమన్నాం అధ్యక్ష? టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నాం. చేయలేదా అధ్యక్ష? నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, ఆ బోర్డును రద్దు చేయాలి, పేపర్లు అమ్ముకుంటున్నారు, లీకేజీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి కొత్త మెంబర్స్ను పెట్టి ఈరోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పిండ్రు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో నీకు తెలుసు, మాకు తెలుసు. గుండె మండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది, పంచాయతీలు పెట్టింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది, హత్యలకు కూడా దారితీసింది. అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము. ఆ దిశగా మా ప్రయత్నం